ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే చరణ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్నాడు. దీంతో త్వరలోనే బుచ్చిబాబు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రజెంట్ చరణ్ ఈ సినిమా కోసం మేకవర్ అయ్యే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా కథ గురించి ఇప్పటివరకు పలు రకాల ప్రచారం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో RC16 ఉంటుందనే టాక్ ఉంది. అలాగే మల్లయోధుడు కోడి రామ్మూర్తి బయోపిక్ గా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. ఇక చరణ్ వచ్చేసి ఈ ప్రాజెక్టు హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని, రంగస్థలానికి మించి ఉంటుందని, ఇందులో చిట్టిబాబు 2.0ని చూస్తారు అన్నట్టుగా ఆ మధ్య చెప్పుకొచ్చాడు. దీంతో RC16 పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. కానీ తాజాగా చరణ్ ఈ సినిమా గురించి చెప్పిన విషయం ఒకటి షాక్ ఇచ్చేలా ఉంది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో నేను కామెడీ ఎప్పుడూ చేయలేదు. బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా ఈ జోనర్ లోనే ఉంటుంది. నేనేం సినిమా కథను రివీల్ చేయడం లేదు కదా అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. దీంతో RC16 లో చరణ్ ఫుల్ లెంత్ కామెడీ పాత్ర చేస్తున్నాడా అనే సందేహాలు వెలువడుతున్నాయి. అయితే ఈ సినిమా కేవలం ఎంటర్టైనర్ గా మాత్రమే ఉండదని అంటున్నారు. కామెడీతో పాటు ఈ సినిమాలో ఉండే సీరియస్ ఎలిమెంట్స్ మామూలుగా ఉండవని అంటున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమా మగధీర అని, ఇష్టమైన హీరోయిన్ సమంత అని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా బుచ్చిబాబు రామ్ చరణ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.